ఒకప్పుడు 4 ఎద్దులు ఉండేవి. అవి కలిసికట్టుగా ఉంటూ ఎంతో స్నేహంగా మెలిగేవి. మేత కోసం అవి రోజూ అడవికి వెళ్ళేవి. ఓసారి ఈ 4 ఎద్దులను ఒక సింహం గమనిస్తుంది. ఇవి ఎంత బలిష్టంగా ఉన్నాయి, తినడానికి రుచికరంగా ఉంటాయనుకుంటా, చూస్తేనే నోరూరిపోతుంది అని అనుకుంటుంది సింహం. సింహం చాటుగా వచ్చి ఒక ఎద్దు మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సింహాన్ని చూడగానే మిగతా 3 ఎద్దులు అప్రమత్తమయ్యి సింహాన్ని కొమ్ములతో పొడిచి తరిమేస్తాయి. కలిసికట్టుగా ఎద్దులు దాడి చేసేసరికి ఇవి 4 కలిసి ఉన్నంతకాలం నేను ఏమీ చేయలేను, వీటికి దూరంగా ఉండడమే మేలు అని అనుకుంటుంది సింహం. కొద్ది రోజులు గడిచాక ఎద్దులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాట పెరిగి 4 గొడవ పడతాయి. అప్పటి వరకు కలిసికట్టుగా అడవికి వెళ్ళిన ఎద్దులు ఆ రోజు నుండి విడివిడిగా వెళ్ళడం మొదలు పెడతాయి. 4 ఎద్దులు 4 చోట్ల మేతమయ్యడాన్ని సింహం గమనిస్తుంది. ఈ 4 ఎద్దులు ఎప్పుడు విడిపోతాయా, వాటిని నేను ఎప్పుడు తినాలా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ఇప్పుడు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది నాకు అని అనుకుంటుంది. ఒక్కొక్కటిగా 4 ఎద్దులను సింహం చంపి తినేస్తుంది. కలిసికట్టుగా ఉండి సింహాన్ని కూడా ఓడించిన ఎద్దులు విడిపోయేసరికి దానికే ఆహారంగా మారిపోతాయి. అందుకే ఐకమత్యమే మహాబలం అని అన్నారు.